డాక్టర్ దాదేస్ ఆయుర్ అండ్ నేచర్ క్యూర్ తరఫు నుంచి అందరికీ నమస్కారం. డాక్టర్ వెంకట్ గారి ఆధ్వర్యంలో మోకిలాపిల్లిగుండ్ల గ్రామంలో మన ఆయుర్వేద ఆశ్రమం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ వెంకట్ గారు పారంపర్య వైద్య విధానంతో అందరికీ సేవలు అందిస్తున్నారు. ఎక్కడా తగ్గని దీర్ఘకాలికమైన వ్యాధులకి కస్టమైజ్డ్ మెడిసిన్ అనేది మేము ఇక్కడ ప్రిపేర్ చేసి అందరికీ అందిస్తున్నాము. ఒకవేళ ఎవరైనా కూడా ఈ వైద్య విధానాన్ని నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళకు కూడా తప్పకుండా నేర్పిస్తున్నాము. సో ఇవాటి మన టాపిక్ ఏంటి అని అంటే, మనము అందరూ కూడా చాలా మంది ఫేస్ అవుతున్న, ఫీమేల్స్ కానివ్వండి మేల్స్ కానివ్వండి, అందరూ ఫేస్ అవుతున్న చాలా కామన్ ప్రాబ్లం అండి హెయిర్ ఫాలు, హెయిర్ లాసు, ఎలోపేషియా, అది కాకుండా డాండ్రఫ్, ప్లస్ దాంతోపాటు చాలా మందికి సోరియాసిస్, ఎగ్జిమా, ఇలాంటి సమస్యలు కూడా మనకు స్కాల్ప్ మీద అనేది వస్తూ ఉంటాయి. సో దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. సో మెయిన్గా మనకి తెలవాల్సింది ఏమి అంటే, ఓన్లీ మన హెయిర్ గ్రోత్ అనేది ఎక్స్టర్నల్ అనేది కాదు, అంటే మనకు ఇంటర్నల్గా కూడా మన బాడీ ఎలా ఉంది, మన శరీర తత్వం అనేది ఎలా ఉంది. ఆయుర్వేద విధానం బట్టి మీకు అందరికీ తెలిసిందేదే, వాత పిత్త కఫాలు అనేది మన బాడీని మనం డివైడ్ చేస్తామండి 3 తత్వాల్లో. సో మనకు వాతము, పిత్తము, కఫము ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో బాడీలో, ఒక ప్రాపర్గా అన్నీ కూడా ఈక్వల్గా ఉండవో, అప్పుడు మనకు ఏదో ఒక వ్యాధి రూపంలో మనకి ఎక్స్టర్నల్గా కనిపిస్తుంది. సో దాంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మనకు హెయిర్స్ అనేది ఏంటి అంటే, కిరాటిన్ అనే సబ్స్టెన్స్, అంటే అదొక ప్రోటీన్. సో ఆ ప్రోటీన్ లోపం వల్ల మనకు ప్రాపర్ హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. గ్రే హెయిర్స్ అంటే ఏంటి, జుట్టు అనేది బాగా పల్చగా కావడము, ప్లస్ తెల్లబడిపోవడము, తొందరగా చిన్న వయసులోనే తెల్లబడిపోవడం, ఇలాంటివన్నీ సమస్యలు వస్తాయి. సో దానికి కారణాలు అనేవి చాలానే ఉన్నాయి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమి అని అంటే, విటమిన్స్ లోపం వల్ల మనకి సమస్యలు అనేవి వస్తాయి. సో మెయిన్గా హెయిర్కి సంబంధించిన విటమిన్స్ ఏంటి అని అంటే, బయోటిన్. ఈ మధ్య మీరు చాలా మంది యాడ్స్ చూస్తూ ఉంటారు, బయోటిన్ సప్లిమెంట్స్, బయోటిన్ గమీస్ అని వస్తూ ఉంటాయి. సో అదేంటి అని అంటే విటమిన్ B7, అంతే. విటమిన్ B7నే మనం బయోటిన్ అంటాము. చెప్పాలి అని అంటే అది చాలా సులభంగా మనము ఈజీగా మనకు న్యాచురల్ పద్ధతిలో మనం విటమిన్ B7 అనేది తీసుకోవచ్చు. ఎలా? మనకు మెయిన్లీగా విటమిన్ B7 సీడ్స్ అండ్ నట్స్, అంటే గింజలు ఉంటాయి కదా, వాటర్ మెలన్ గింజలు, ప్లస్ సన్ఫ్లవర్ సీడ్స్, బూడిద గుమ్మడికాయ గింజలు, ఇలాంటివన్నీ గింజల్లో మనకు విటమిన్ B7 చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ విటమిన్ B7 వచ్చేసి మనకి నట్స్లో కూడా చాలా ఎక్కువ శాతం కనిపిస్తుంది. సో మీరు రోజు ఒక స్పూన్ సీడ్స్, ఒక స్పూను నట్స్ కానీ తీసుకోగలిగితే మనకు ఆ లోపం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అది కాకుండా మనకి స్వీట్ పొటాటోస్లో కూడా మనకు మంచి శాతము విటమిన్ B7 అనేది ఉంటుంది. సో మీరు ఉడకబెట్టి సాలెడ్ లాగా తీసుకోవడం అలాగని చేయగలిగితే మనకు విటమిన్ B7 లోపం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ విటమిన్ వచ్చేసి మనకు విటమిన్ ఏ అందరికీ తెలిసిందేది, చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ రూపంగా పనిచేస్తుందండి. సో మనకు విటమిన్ ఏలో వచ్చేసి క్యారెట్స్ తీసుకోవచ్చు, గుమ్మడికాయ, పంప్కిన్ అంటాం కదా, గుమ్మడికాయ తీసుకోవచ్చు. మళ్ళీ స్వీట్ పొటాటోలో కూడా మనకు విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది. పాలకూరలో మనకు మంచి శాతం విటమిన్ ఏ ఉంటుంది. సో అందుకు మీరు ఖచ్చితంగా ఏ రూపంలో అయినా, మీరు కర్రీ రూపంలో అయినా, లేకపోతే సాలెడ్ రూపంలో అయినా, లేకపోతే జ్యూస్ ఫామ్లో, సూప్ ఫామ్లో, ఎలా అయినా కూడా మీరు క్యారెట్, పాలకూర ఇవి కానీ తీసుకోగలిగితే మనకు విటమిన్ ఏ లోపాలు అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు విటమిన్ ఈ, సి, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏదైతే మనం వదిలేస్తున్నామో, ఈ మధ్యకాలంలో అందరికీ చెప్పాలి అంటే 80% ఇండియన్స్కి మనకు లోపం అనేది ఉంది అని అంటే, అది వచ్చేసి విటమిన్ డి. అందరికీ తెలిసిందే. విటమిన్ డి సోర్స్ ఏంటి? మనకు సూర్యకిరణాలు అనేవి మనకు మెయిన్ విటమిన్ డి సోర్స్. అదే మనకు బోన్స్కి చాలా ఇంపార్టెంట్, మన హెయిర్స్కి చాలా ఇంపార్టెంట్. ప్లస్ అది కాకుండా మనం చేసే మనకు వీక్నెస్ వస్తూ ఉంది, లేకపోతే మనకు చాలా మందికి బ్రెయిన్ ఫాగ్ అనేది అంటాం. అంటే ఏంటంటే మైండ్ ఒక్కొక్కసారి మనకు సడన్గా బ్రెయిన్ ఫాగ్ లాగా అనిపిస్తుంది, ఏమీ అర్థం కాదు, అలసటగా అనిపిస్తూ ఉంటుంది, ఎంత నిద్రపోయినా నిద్ర సరిపోదు. అలాంటి వ్యాధులు అనేవి ఎందుకు వస్తాయి అని అంటే మెయిన్గా విటమిన్ డి లోపం వల్ల. సో ఈ కాలంలో మనం సూర్యకిరణాలకి చాలా దూరంగా ఉంటున్నాము.
ఒకటేమో అల్ట్రావైలెట్ రేస్ అని అందరు భయపెట్టించారు, అల్ట్రావైలెట్ రేస్లో వెళ్ళకూడదు, క్యాన్సర్ కారకము అది అని చెప్పి చాలా మంది దానివల్ల విటమిన్ డిని పట్టించుకోవట్లేదు. అండ్ 9 to 5 అనేది మనం ఎప్పుడు ఆఫీస్లో ఉంటాము, మన జాబ్స్లో ఏసీ కింద ఉంటాము, దానివల్ల మనకు విటమిన్ డి అనేది సరిగా అందదు బాడీకి. సో ఆ లోపం వల్ల ఖచ్చితంగా మీ బాడీలో ప్రాపర్ ఐరన్ అబ్జార్ప్షన్ ఉండదు, ప్రాపర్ కాల్షియం అబ్జార్ప్షన్ ఉండదు. ఇవన్నీ కూడా లోపం చేసి మనకు ప్రోటీన్ అనేది తగ్గిపోయి బాడీలో హెయిర్ లాస్కి మెయిన్ కారణం. ప్లస్ అలోపేషియా చిన్న చిన్న పిల్లోళ్ళకి మేము చూస్తూనే ఉంటామండి. ఇక్కడ అసలు చాలా చిన్న పిల్లోళ్ళు, ఒక 7 సంవత్సరాల పిల్లోడు, 8 సంవత్సరాల పిల్లోళ్ళు, అట్లాంటి వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో ఎలోపేషియా వస్తుంది. ఎలోపేషియా అంటే ఏంటి అంటే ఒక భాగం మొత్తం హెయిర్ అనేది ఒక భాగం మొత్తం కూడా కంప్లీట్గా బాల్నెస్ అయిపోతుంది. సో దాన్ని మనం ఎలోపేషియా అంటాము. అంత చిన్న పిల్లోళ్ళకి రావడానికి ఏం అవకాశం ఉంది అంటే మెయిన్ విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. సో ఎప్పుడైనా మీకు అలాంటి అనిపించిందంటే ఫస్ట్ విటమిన్ డి చెకప్ చేయించుకోండి. ఆ తర్వాత విటమిన్ డి సంబంధించిన పదార్థాలు, మెయిన్గా మనకు విటమిన్ డి అనేది వచ్చేది సూర్యకిరణాలే మెయిన్ మనకు సోర్స్. అది కాకుండా మష్రూమ్స్లో కొంత శాతం ఉంటుంది అనండి. కానీ ఎంత అయినా కూడా మీరు సన్ ఎక్స్పోజర్ రోజు పొద్దున ఒక 20 minutes మీరు ఉదయమైన బిఫోర్ సన్ రైజ్ అప్పుడు మీరు ఒక 20 నిమిషాలు కానీ నువ్వుల నూనె అప్లై చేసుకొని బాడీకి మీరు ఎక్స్పోజ్ అయ్యి కాసేపు కూర్చోగలిగితే మాత్రం చాలా మంచి మీకు హెయిర్ లాస్ సమస్యకి మీకు చాలా మంచి పరిష్కారం అనేది ఉంటుంది. అలాంటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ మనము ఇక్కడ డాక్టర్ దాదే ఆయుర్ అండ్ నేచర్ క్యూర్లో స్పెషల్ ఫార్ములేషన్తో మనం ఆయిల్ అండ్ షాంపూ అనేది ప్రిపేర్ చేసినామండి. సో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను మన షాంపూ అండ్ ఆయిల్. ఈ రెండు కూడా చాలా మంచివి యాక్చువల్గా. సో దీంట్లో మనకు తరతరాలుగా చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆయుర్వేద పద్ధతుల్లో అన్ని మూలికా సేకరణ చేసిన తర్వాత చాలా ప్యూర్గా చాలా మంచి మూలికలు అన్ని సేకరించి మనం ప్రిపేర్ చేస్తాము. అందరికీ తెలిసిందేదే మనకు మెయిన్ ఉసిరికాయ చాలా మంచిది, మనకు విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఉసిరికాయ రసము ప్లస్ మందార పూలు, దాంతోపాటు గులాబీ పూలు, మనము నువ్వుల నూనె, కొబ్బరి నూనె ప్లస్ రోజ్మెరీ ఆయిల్ హెయిర్ గ్రోత్కి చాలా మంచిదండి రోజ్మెరీ ఆయిల్ అనేది. దాంతోపాటు గుంటగలగల రసము, మనకు కరక్కాయ, మళ్ళీ తానికాయ పెచ్చులు ఇవన్నీ వేస్తాము, వట్టి వేర్లు వేస్తాము. దీనికి కొంచెం సుగంధం రావడానికి మనం మంచి గంధం, ప్యూర్ మంచి గంధం అనేది వాడతాం. హెయిర్ కూడా బాగా స్మెల్ ఉంటుంది. ప్లస్ అది కాకుండా ఓన్లీ హెయిర్ ఫాలు, హెయిర్ గ్రోత్కి దానికి కాకుండా మనకు మైగ్రేన్ సమస్యలు, తలనొప్పులు అలాంటివన్నీ ఏవైనా ఉన్నా, ఇప్పుడు మనం నవరత్న కూల్ ఆయిల్ వాడితే తలనొప్పి తగ్గిపోతుంది అనేది చూస్తూ ఉంటాం కదా. సో అలాంటి పద్ధతుల్లో మనము చాలా బాగా ఆయుర్వేద విధానంలో వాళ్ళైతే ఇంకా కెమికల్స్ యూస్ చేస్తారు. ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్యూర్గా ఓన్లీ ఆయిల్స్, రసము, జ్యూసెస్ అన్నిటినీ యూస్ చేస్తూ మనం ఇంట్లో ఎలా అయితే న్యాచురల్ పద్ధతి హోమ్ రెమెడీస్ లాగా ఎలా అయితే చేస్తామో అన్నీ కూడా మనం సేకరించి ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసినాం. ఎలా అయితే మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసుకుంటామో, ఇప్పుడు మీరు వింటూ ఉంటారు చాలా హోమ్ రెమెడీస్ అనేది చెప్తా ఉంటారు, ఇవి తెచ్చుకొని ఇవి పూసుకోండి, ఇవి రాయండి, చాలా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది అని. అలాంటి ఏం ఇబ్బందులు లేకుండా మేమే ఇక్కడ కంప్లీట్గా అన్నీ సేకరించి చాలా ఆయుర్వేద పద్ధతుల్లో ప్రిపేర్ చేసామండి ఈ ఆయిల్ని. సో వారానికి ఒక 2 సార్లు, ఉమెన్స్ అయితే 2 సార్లు, మేల్స్ అయితే ఒక 3 times అనేది అప్లై చేసుకుంటే చాలా మంచి చేంజెస్ అనేది మీరు ఒక 4 వారాల్లో చూడగలుగుతారు. సేమ్ ఇలానే మనము ఒక షాంపూ కూడా తీసుకొచ్చామండి. ఆయుర్వేద పద్ధతిలో మనం షాంపూ తయారు చేసాము. నురుగు రావడానికి అనేది చాలామంది పారాబిన్, ఎస్ఎల్ఎస్ ఇవన్నీ వాడుతూ ఉంటారు షాంపూల్లో. ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు అవి మంచిది కాదు, చాలా మనకు హెయిర్స్ అనేవి రఫ్ చేస్తాయి, హెయిర్ ఫాల్కి అదే ఎక్కువ మనకి ఇబ్బంది పెడతా ఉంటాయి. సో ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా చాలా ప్యూర్ ఫామ్లో ఆయుర్వేద పద్ధతుల్లో మనము షాంపూ కూడా ప్రిపేర్ చేసాము. అందరూ మీరు ఒకవేళ మీ ఇంట్లో మీ ముత్తాతలు ప్లస్ మీ అమ్మమ్మల్ని, నానమ్మల్ని ఎప్పుడైనా కనుక్కుంటే వాళ్ళు కూడా ఈ వైద్య విధానం అనేది చెప్తారండి. కుంకుడుకాయ చాలా మంచిది అమ్మ, అది పూసుకోండి, శీకాకాయతో స్నానం చేయండి అని చెప్తా ఉంటారు. సో సేమ్ అవన్నీ
ఆ మూలికలు మనం దీంట్లో వేసినామండి. కుంకుడుకాయ ఉంది, మనకు శీకాకాయ ఉంది, అతిమధురం వేర్లు ఉన్నాయి, బావంచాలు ఉంది, చాలా మంచిది బావంచాలు ఈవెన్ ఫర్ స్కిన్ డిసీజెస్ అంటే ఎగ్జీమా, సోరియాసిస్, విటిల్గో లాంటి సమస్యలకు కూడా బావంచాలు అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఎలోపేషియా ఇలాంటివన్నీ ఏ డాండ్రఫ్ ఎక్కువ ఉన్నా మనకు బావంచాలు చూర్ణం అనేది చాలా మంచిది. సో ఇది మన షాంపూలో బావంచాలు చూర్ణం కూడా ఉంది. ప్లస్ దాంతోపాటి మీకు ఐడియా ఉంటే రచ్చ ఉసిరి అంటాం, ఉసిరిలోనే అదొక జాతి అండి. సో అది కూడా మనం దీనికి చాలా మంచిగా పనిచేస్తుంది. కరక్కాయ, తానికాయ ఇవన్నీ వేసి ఈ షాంపూని కూడా మనం ప్రిపేర్ చేస్తాము. చాలా హెయిర్ ఫాల్ అనేది మీకు ఒక 2-3 వాషెస్లోనే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గడం జరుగుతుంది మన షాంపూతో. ఇలా మీరు ఒక 3 months కానీ వాడగలిగినారు అంటే, రెగ్యులర్గా ఒక 3 to 6 months కానీ యూజ్ చేయగలిగినారు హెయిర్ ఆయిల్ ప్లస్ షాంపూ అంటే, మీకు కంప్లీట్గా హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్, హెయిర్ గ్రేయింగ్ అనే సమస్య కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. మనము ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఇక్కడ మోకిలా పిల్లిగుండ్ల గ్రామంలో ఉన్న దాదే సాయుర్ అండ్ నేచర్ క్యూర్ ఆశ్రమంలో మీకు ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఒకవేళ కాంటాక్ట్ కావాలనుకున్నా కూడా కింద వస్తున్న నంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ కావచ్చు.